ఏం మాట్లాడుతున్నావు చందు? వద్దు, అది తీసేసి ఇది మెడలో వేసుకో. ఇస్తుంది మీ వ్యాపారానికి ఏదన్నా ఉపయోగపడుతుందని, ముందుకి ఒక అడుగు వెయ్యటానికి ఉంటుందని. వద్దనకు బాబు. అది కాదు, నీ తాళి తీసుకోవడం ఏంటి? బాగోదు. నన్ను అమ్మ అని ఒకసారి పిలిచావు కదా బాబు. బిడ్డ బాధని చూడలేక అమ్మే ఇస్తుందనుకో. ఇంక తీసుకోకపోవడానికి ఏముంది? నిజంగా నువ్వు నా అమ్మవనే అనుకుంటాను చందు, కానీ నా మనసు దీనికి అంగీకరించడం లేదు. అలా అనిపిస్తుంది అంటే నువ్వింకా నన్ను పనిమనిషిలాగే చూస్తున్నావని అర్థమవుతుందిలే బాబు. చచ్చా, కల్లో కూడా నేనెప్పుడు అలా అనుకోను చందు. అయితే తీసుకో. వచ్చిన దాంతో ముందు చిన్నగా అయినా ఏదన్నా మొదలుపెట్టు బాబు. అదే తర్వాత పెద్దదవుతుంది. సరే చందు, కాకపోతే ఇది అప్పుగానే తీసుకుంటాను. నేను సంపాదించగానే మళ్ళీ విడిపించి ఇచ్చేస్తాను. ఉమ్, నీ మంచి మనసుని చాటుకుంటావు చందు. నాకింకెవరున్నారు బాబు? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళు బాబు. నీ తాళిబొట్టు నాకిచ్చావు. 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఎన్నోసార్లు అడిగాను, నీ హస్బెండ్ ఎవరో నాకు చెప్పలేదు. ఎవరు చందు? ఎవరు చందు? ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను ప్రేంబాబు. ఈరోజు చాలా మంచి రోజు. ఏదన్నా ఆలోచించి దిగ్విజయంగా మొదలుపెట్టు. వెళ్ళిరా బాబు, నీకంతా మంచి జరుగుతుంది. వెళ్ళు బాబు, వెళ్ళు. సేట్జీ, బోలియే. ఇది తాకట్టు పెడితే ఎంత వస్తుందో ఒకసారి చూడరా. $1,72,000 వస్తుందండి. అంటే బంగారం రేట్ బాగా పెరిగింది కదా, కొంచెం చూడండి. సరే చూస్తాను. 2 లక్షలు ఇస్తాను. అమ్మితే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. ఆహా, తాకట్టు పెడతానండి. నేను మళ్ళీ విడిపించుకుంటాను. మరి 2 లక్షలకు మించి రాదండి. సరే ఇవ్వండి. ఇప్పుడు 2 లక్షలతో ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలి? నేను అనుకున్న దానికైతే ఇవి సరిపోవు.
ఎక్కడున్నాడు ప్రేమ్ బాబు? వీటిని ఖర్చు పెడుతూ ఫైనాన్షియర్ల చుట్టూ తిరిగినా ఇస్తారన్న నమ్మకం లేదు. నాకు వెయిట్ చేసేంత టైము లేదు. చందు నా మీద నమ్మకంతో తన తాళినే ఇచ్చేసింది. ఇందులో ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకూడదు. ఏదైనా దీంతోనే మొదలు పెట్టాలి. ఏం చెయ్యాలి? చెప్పు. ఎక్కడున్నారు ప్రేమ్ బాబు? ఉన్నాలే, విషయం ఏంటో చెప్పు. ఇవన్నీ ప్రేమ్ బాబు అంటే ఇలాగే రియాక్ట్ అవుతారు. హలో, ఏంటి? జేబులో 10 రూపాయలు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళారు డ్రైవర్ బాబు? డ్రైవర్ బాబు, డ్రైవర్ బాబు. ఫ్రెండ్గా అడుగుతున్నాను డ్రైవర్ బాబు. డ్రైవర్ బాబు? మిమ్మల్ని డ్రైవర్ బాబు. ఎక్కడ దింపాలో చెప్తే బండేసుకొని వస్తాను. ఎక్కడ దింపమంటే అక్కడ దింపుతాను. నన్ను డ్రైవర్ బాబుగా ఉన్నప్పుడు ఎన్ని చోట్లకు తీసుకువెళ్లారు. ఈ రోజు నా బండే మీ కారు అనుకోండి. మీ క్యాబ్ కి నన్నే డ్రైవర్ అనుకోండి. డ్రైవర్ అనుకోండి, డ్రైవర్ అనుకోండి. వింటున్నారా డ్రైవర్ బాబు? ఎక్కడున్నారో చెప్పండి, వస్తా అంటున్నాను. నేనే వస్తున్నా. బాబు, అరే కట్ చేశారేంటి? భలే ఐడియా ఇచ్చావు చాం. చందు, చందు. బాబు, అత్త పనిలో ఉంది, మీకోసమే చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళారు మీరు? నువ్వు ఉండు. చందు. బాబు, ఇంత సంతోషానికి కారణం ఏంటా అని కనిపిస్తున్న దానికి చెప్పొచ్చు కదా బాబు. ఒక్క నిమిషం ఆగు. చందు. ప్రేమ్ బాబు, ఏంటి ప్రేమ్ బాబు? నువ్విచ్చావుగా చందు, మ్, 2 లక్షలు వచ్చాయి. నేను అనుకున్న బిజినెస్ పెట్టలేకపోయినా ముందు నా కాళ్ళ మీద నిలబడదామని ఫిక్స్ అయ్యి అదిగో ఆ కార్ కొన్నాను. అవునా బాబు, ఏ కారు కొన్నారా? హ్మ్. నేను టాక్సీ రన్ చేయబోతున్నాను. ఓ, ఇది కూడా బిజినెస్ ఏలే బాబు, కదత్తా? కాదు ప్రేమ్ బాబు, ఏమైంది చందు? నువ్వు పెద్దింటి బిడ్డవి. ఇలా క్యాబ్ నడపడం కరెక్ట్ కాదేమో. ఎందుకు కా చందు? నేను ఎవరో ఒకరి దగ్గర దేహి అని పనిచేయడం లేదు కదా. కష్టపడేది ఏదన్నా గౌరవం అయినదే. కరెక్ట్గా చెప్పావురా. బాబుగారు, తప్పే ఉంది చంద్రిక. నేను కూడా బిగినింగ్లో ఇలాంటి స్థాయి నుంచి వచ్చాను కదా. ఇది వాడికి ఒక మెట్టు ఎక్కినట్టే ఉంటుంది. చిన్న దాంట్లో వాడిని వాడు నిరూపించుకున్నట్టుగా ఉంటుంది కదా. అవును చందు, ఈ ఒక్క కారే 100 కార్లను చేసేస్తానేమో.